దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర శ్రీ పట్నం బజార్ బాబా వారి సన్నిధిలో కలకత్తా మాత ఆశీస్సులు. గుంటూరు వాస్తవ్యురాలు శ్రీమతి మల్లీశ్వరి. ఆమె భర్త ఉద్యోగరీత్యా కొంతకాలంగా హైదరాబాద్లో కుక్కట్పల్లి ప్రాంతంలో ఉంటున్నారు. వీరు నియమంగా కుక్కట్పల్లిలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి మాస్టర్ సత్సంగానికి హాజరవుతున్నారు. అక్కడే లభించిన అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా దివ్యచరితము నియమంగా పారాయణ చేస్తున్నారు. ఈ గ్రంథ పారాయణ వలన వారికి కలిగిన ఉత్తమ ఫలితాన్ని, లభించిన అవధూతల ఆశీస్సులను ఈ క్రింది విధంగా వివరిస్తున్నారు. ఈమె గుంటూరులోనే పుట్టి పెరిగినప్పటికీ అక్కడే సంచరించే అవధూతలను కానీ, అవధూతల సమాధి మందిరాలను కానీ ఏనాడు దర్శించి ఎరుగరు. నాంపల్లి బాబాగారి చరిత్ర పారాయణ ప్రారంభించిన తర్వాత గుంటూరు వెళ్ళినప్పుడు బాబాగారి చరిత్రలో ప్రస్తావించబడిన శ్రీ పట్నం బజార్ బాబావారి సమాధి మందిరానికి వెళ్ళి దర్శించాలి అనే సంకల్పం కలిగిందట. తక్షణమే కుటుంబ సభ్యులతో కలిసి పట్నం బజార్ బాబాగారి సమాధి మందిరానికి వెళ్ళారట. అక్కడ పారాయణ చేసుకునే నిమిత్తం నాంపల్లి బాబాగారి చరిత్ర గ్రంథాన్ని కూడా తీసుకువెళ్లారట. కానీ వాళ్ళ అబ్బాయి కాలు జారి పడిపోయి తగిలిన దెబ్బ వలన ఇంటికి వెళ్ళిపోదామని ఏడవడం మొదలుపెట్టాడట. దీనివలన అక్కడ పారాయణ చేసుకుని ఇతరులకు అంతరాయం కలుగుతుందో ఏమో అని ఈమె వాళ్ళ అబ్బాయితో సహా బయటకు వచ్చేశారు. బయటకు రాగానే ఈమెకు ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఆగి ఉన్న ఒక ఆటో టాప్ పై ఒక స్త్రీ కూర్చొని ఉన్నారు. అనేక మంది అక్కడ గుమిగూడి ఉన్నారు. అక్కడ జరుగుతున్న సంఘటన గూర్చి, ఆటో పైనున్న స్త్రీని గూర్చి అక్కడ ఉన్న వారిని అడుగగా ఆమె ఒక అవధూత అని, ఆమెను కలకత్తా మాత అని అంటారని చెప్పారు. మరొకరు ఈ అమ్మ సన్నిధిలో అనేక అద్భుతాలు జరిగాయని చెబుతున్నారు. ఈ లీలలు వింటూ ఉండగా మల్లీశ్వరి గారికి నాంపల్లి బాబా గారి చరిత్రలోని కొన్ని లీలలు గుర్తొచ్చి, నాంపల్లి బాబా గారి చరిత్రలో కూడా ఇలాంటి లీలలే ఉన్నాయి అని అక్కడ ఉన్నవారితో చెప్పారట. అక్కడ ఉన్నవారు నాంపల్లి బాబా గారు అంటే ఎవరు అని కొందరు, మీకు నాంపల్లి బాబా గారు తెలుసా అని కొందరు ప్రశ్నించారట. వారి ప్రశ్నలకు సమాధానంగా ఈమె తన వెంట తెచ్చుకున్న నాంపల్లి బాబా గారి చరిత్రను అక్కడ ఉన్నవారికి చూపిస్తున్నారట. అంతవరకు ఆటోపై కూర్చుని ఎటో చూస్తున్న ఆ అవధూత మాత బాబా చరిత్రను చూపిస్తున్న మల్లీశ్వరి వైపే చూస్తూ కాలు ముందుకు చాపారు. అక్కడున్నవారు మల్లీశ్వరి గారితో, చూడండి, మేమంతా అమ్మ మా వైపు చూడాలని తాపత్రయపడుతూ ఉంటే ఆమె మాత్రం మీ వైపే చూస్తూ పాదస్పర్శనం చేసుకోమంటున్నారు అని అన్నారు. తక్షణమే ఈమె అక్కడ ఉన్న మనుషులందరూ పక్కకు తప్పుకొని దారి ఇవ్వగా అమ్మ వద్దకు వెళ్ళి పాదస్పర్శనం చేసుకుని నమస్కరించుకున్నారు. చటుక్కున అమ్మ ఈమె బాబుని లాక్కుని ఎత్తుకుని అప్పటికే ఈమె నములుతూ ఉన్న ఆకుని కొంత తీసి ఆ అబ్బాయి నోటికి అందించారు. జరిగిన సంఘటనకు ఆ బాబు ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మ సేవకులు ఒకరు వచ్చి ఎంతో బతిమిలాడగా అమ్మ బాబుని ఇచ్చేశారు. బాబును ఇస్తూనే ఈమె చేతిలో ఉన్న నాంపల్లి బాబా గారి చరిత్రను లాక్కొని గుండెలకు హత్తుకొని నీతో వస్తా అని సైగలు చేసి చూపిస్తున్నారట. అవధూతల దర్శనం అదే ప్రథమం కావటం మూలాన ఏమి చేయాలో తెలియక ఆమెనే చూస్తూ ఉండిపోయారట. ఈ భక్తురాలు నాంపల్లి బాబా గారి చరిత్ర పుస్తకం వెనక్కి ఇవ్వమని అమ్మను ఎంత బ్రతిమాలినా ఆమె తిరిగి ఇవ్వను అన్నట్టు తల అడ్డంగా ఊపి తన పాపిట ఉన్న కుంకుమ తీసి ఈమె నుదుటన పెట్టారట. చుట్టూ ఉన్నవారంతా మల్లీశ్వరి గారితో, మీరెంతో అదృష్టవంతులు, అమ్మ ఆశీస్సులు ఇలా అందిన కొద్ది మందిలో మీరు ఒకరు అన్నారట. ఉన్నట్టుండి అమ్మ ఆటో పై నుండి దిగి వీళ్ళ కారు టాప్ పై ఎక్కి కూర్చుని పదమని తొందర చేస్తున్నారట. ఈమె ఇష్ట ప్రకారమే ఒక అరగంట సేపు హైవే మీద కారును తిప్పగా అమ్మ తన చేతిలోని బాబాగారి చరిత్రను గుండెలకు హత్తుకుని కారు టాప్ మీదే కూర్చొని ఉన్నారు. రోడ్డు మీద వెళ్లే జనమంతా కారుపై ఊరేగుతున్న అమ్మను విచిత్రంగా చూస్తున్నారు. ఎండ చూస్తే మండిపోతుంది. అమ్మ వెన్నెలలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉన్నారు. మేమంతా అమ్మతో సహా బయలుదేరిన ప్రదేశానికి తిరిగి వచ్చేసాము. అప్పుడు అమ్మ కారు టాప్ మీద నుండి సీట్లోకి వచ్చి కూర్చుని బాబా చరిత్రను మల్లీశ్వరి గారి చేతికిచ్చి మంచినీళ్లు త్రాగి తిరిగి ఆ గ్రంథాన్ని లాక్కుని కారు దిగి అక్కడే ఉన్న మనుషుల మధ్యకు వెళ్ళి ఒకరిని పిలిచి వారికి నాంపల్లి బాబా గారి చరిత్రను ఇచ్చేశారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళి అమ్మ ఎవరికో ఇచ్చేసిన గ్రంథాన్ని అడిగి వెనక్కి తెచ్చేసుకున్నారు. అక్కడ ఉన్న జనులంతా మల్లీశ్వరి గారి కుటుంబ సభ్యుల చుట్టూ చేరి వాళ్ళకి నాంపల్లి బాబా గారి చరిత్ర కావాలి అంటూ అడగడం మొదలుపెట్టారు. వారిలో ఒక ఆయన తాను చాలా కష్టాలలో ఉన్నానని తనకు బాబా చరిత్ర ఇవ్వమని ఎంతో ప్రాధేయపడగా వీరి వద్ద ఉన్న ఒకే ఒక గ్రంథం ఆయనకు ఇచ్చేసి మిగిలిన వారందరికీ త్వరలో నాంపల్లి బాబా గారి చరిత్ర గ్రంథాలు పంపుతానని చెప్పి అమ్మకు నమస్కరించుకొని అక్కడ నుండి వచ్చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన వెంటనే శ్రీ నాంపల్లి బాబా గారి చరిత్ర గ్రంథాలు గుంటూరు పంపడం ఒక మహద్భాగ్యంగా ఈ భక్తురాలు భావిస్తున్నారు.
అసలు మహాత్ముల గురించి, అవధూతల గురించి ఏ మాత్రమూ తెలియని మల్లీశ్వరి గారికి పట్నం బజారు బాబా సమాధి మందిరం వద్ద శ్రీ కలకత్తా మాత కృప ఇంతగా లభించడానికి కారణం ఆమె హాజరవుతున్న సత్సంగము, శ్రీ నాంపల్లి బాబా గారి చరిత్ర పారాయణలే అని ఆమె యొక్క ప్రగాఢమైన విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు. పరమ పూజ్య ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ అంటారు, ఈ దత్తావధూతల కృప పొందాలి అంటే వారి చరిత్రల పారాయణయే ముఖ్య సాధనంగా చేసుకుంటే మహాత్ములందరూ ఒకరి నుండి ఒకరు అభేదమైన స్థితిలో ఉండి అనుగ్రహిస్తారు. ఈ పైన సంఘటనలో అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారి చరిత్రను పారాయణ చేస్తున్న మల్లీశ్వరి గారికి పట్నం బజార్ బాబా మరియు కలకత్తా మాత ఆశీస్సులు ఏ విధంగా లభించాయో చూస్తే పైన ఉటకించబడిన మాస్టర్ గారి వాక్కు ఇంత సత్యమో పాఠకులు గ్రహించగలరు.